వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామం వీరప్ప దేవాలయం సమీపంలో అతి వేగంతో వాహనదారులు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు పోలీస్ మరియు ఆర్ఎండ్బి వారు ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్టాపర్లు, రేడియం లైన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ఐ మారుతి మాట్లాడుతూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించకుండా అతి వేగంతో వాహనాలు నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. వాహనదారులకు రాత్రిపూట కూడా ప్రమాదం జరగకుండా డిజిటల్ స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికైనా కోరుట్ల నుంచి వేములవాడ వచ్చే వాహనదారులు నాగాయపల్లి వద్ద ప్రమాదంకి గురి కాకుండా ఉండటం కొరకు జాగ్రత్త వహించాలని సూచించారు. వాహనదారులు వేములవాడ రూరల్ పోలీస్ తరఫున ప్రజలకు నమస్కారాలు. ఇక్కడ మన నాగాయపల్లి గ్రామం వద్ద చాలా ఇవి యాక్సిడెంట్ జోన్గా ఏర్పడ్డది. ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయినాయి. ఒక పిల్లవాడు కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ మోటార్ సైకిళ్ళు మరియు కార్లు ఇట్లా ఢీకొని చాలామంది ప్రమాదాలకు గురైంది. చికిత్స పొందుతుంది. చాలా హాస్పిటల్ ఇప్పటికీ ఇంకా వాళ్ళు చికిత్స పొందుతున్నారు. కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఆర్ఎండ్బి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ ఇది సైడు మన సైన్ బోర్డ్స్ స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయినను ఎట్టబడి మొన్న ఈ వారం రోజుల 2 సార్లు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ మన ఈ కల్వటి దగ్గర. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మా ఎస్పీ గారి రిక్వెస్ట్ చేసి ఇక్కడ రెండు స్టాపర్లు చేయడం జరిగింది. కోరుట్ల నుంచి జైత్యాల నుంచి వచ్చే కోరుట్ల నుంచి ఎత్తపడి ఇటు నిజామాబాద్ నుంచి వచ్చే వాహనదారులకు తెలియజేయమనగా కొద్దిగా కల్వటి దగ్గర కొద్దిగా స్పీడ్ తగ్గించి మెల్లగా జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేయాలని మనవి చేస్తున్నాను. ఇవన్నీ ఎత్తపడి ఈ స్పీడ్ తగ్గించి వాహనాలు మెల్లిగా నడిపి వారి ప్రాణాలకు వారు కాపాడుకొని ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తగా వెళ్ళగలని మేము కోరుతున్నాము.